ఈరోజు మన ముఖ్యమంత్రి వర్గీయులు మన సాయన్న మృతి పట్ల సంతాపాన్ని బలపరుస్తూ మేము ఆయన ప్రవేశపెట్టే సంతాపాన్ని మేము బలపరుస్తూ ఏది ఏమైనా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన 1951లో జన్మించిండు. బీఎస్సీ BA LLB కూడా పూర్తి చేసిండు. సిండికేట్ బ్యాంకులో కూడా ఉద్యోగం చేసిండు. 83లో రాజకీయ ప్రవేశం చేసిండు. ఒక మంచి ప్రేమ మనిషి. దానికి తోడు నేను నివసించేది కూడా కంటోన్మెంట్లోనే. మాకు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండే. ఆయన 5 సార్లు కూడా అసలు రాజకీయం అంటే ఆయన నేను ఆదర్శంగా కూడా తీసుకున్నా. ఎందుకంటే ఒక పని తక్కువ చేసినా ఎవరితో కూడా కాంట్రవర్సీ ఉండకపో, ఎవరితో కూడా పంచాయతీ పెట్టుకోకపో, ప్రతి ఒక్క కులమత భేదాలు కూడా లేకుండే ఆయన దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వస్తుండే, అందరినీ కూడా ప్రేమగా పలకరిస్తుండే. అంత ఆదరణ ఉన్నది కాబట్టే 5 సార్లు కంటిన్యూగా గెలిచిండు ఆయన. కాబట్టి మనం కూడా ఆయనను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పిల్లలకు కూడా తప్పకుండా సీఎం సార్ న్యాయం చేస్తా అని చెప్పిండు. తప్పకుండా ఆయన లేని లోటు అయితే మనం తీర్చలేము. వాళ్ళ పిల్లలకు మనం న్యాయం చేయాలని కోరుతున్నా, బలపరుస్తున్నది.